ఎంతమందికి తెలుసమ్మా యోసేపు? ఒకసారి మీ చేతులు చూపించండి. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక యవనస్తుడుగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించిన యోసేపు మంచిది. ఆయన జీవితంలో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. యోసేపు యాకోబు కుమారుడు, తన వృద్ధాప్యములో చివరిగా జన్మించిన కుమారుడు. వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడు కాబట్టి యాకోబు ఎంతగానో ప్రేమను పెంచుకునేవాడు. ఎంత ప్రేమ అంటే తండ్రి కుమారుల యొక్క మనస్సు పెనవేసుకునేంత ప్రేమ కలిగిన కుటుంబంగా ఉండేవాడు. అయితే యోసేపును దేవుడు ఎన్నుకొని తన కళలు దర్శనాలు చూపించేవాడు. రాబోయే జీవితంలో దర్శనాలు చూపించేవాడు. ఎవరైనా కళలు కంటే దానికి భావము చెప్పే జ్ఞానం కూడా ఇచ్చాడు. ఇవి చిన్నతనం నుంచే యోసేపుకు దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన దయ వలన పొందుకున్న వరాలు. అయితే ఈ కళలు వచ్చినప్పుడల్లా తన అన్నలకు చెప్పేవాడు, తండ్రికి చెప్పేవాడు. వాడు కోప్పడేవాడు, అసూయపడేవాడు. చివరికి యోసేపును ప్రతిసారి ఈ విధంగా కళలు కంటూ ఆ కళలను తన అన్నలకు చెప్తూ ఉంటే తండ్రి యోసేపును అధికంగా ప్రేమించడం బట్టి యోసేపును చంపాలని ప్రయత్నం చేసి చంపటానికి కుదరకపోతే ఐగుప్తు దేశానికి వెళుతున్న ఇస్మాయిలులకు అమ్మి అతన్ని వారి యొక్క పగను తీర్చుకున్నారు. అయితే దేవుడు యోసేపుకు తోడైంది. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా వెళ్ళి పోతీఫరు అనే వ్యక్తి ఇంటిలో పనివారిగా చేరి అక్కడ ఆ ఇంటి యజమానుడు అధికంగా యోసేపు ద్వారా దీవెనలు పొందటం, ఆ యజమానుడు భార్య ద్వారా శోధన వచ్చి శోధనను జయించి లేని అవమానాలు నిందలు వేయటం వల్ల అతడు జైలుకు వెళ్ళటం, జైల్లో నుంచి మరలా అక్కడ ఆ జైలు అధికారికి యోసేపు అనుకూలంగా ఉండటం, తర్వాత జైల్లో 2 ఖైదీలకు కలభావం చెప్పటము, వారి ద్వారా ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో ఇంటికి యోసేపు వెళ్ళటం, అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రి కావటం జరుగుతుంది. హల్లెలూయా. ఇది బ్రీఫ్ గా యోసేపు యొక్క చరిత్ర. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాలంటే మనం గుర్తించుకోవడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటాం. మొదటి విషయం ఏంటంటే యోసేపు తన సహోదరులే అని ఎరుగకము, యోసేపు తన సహోదరులే అని ఎరిగెను, వారు యోసేపుని ఎరగకముందే. ఇది కొంచెం రివర్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యోసేపు తన సహోదరులే అని గుర్తుపట్టాడు ఎప్పుడంటే తన సహోదరులు తాము గుర్తుపట్టక మునుపు. ఇది మొదటి విషయంగా నేర్చుకుందాం. యోసేపు తన సహోదరులే అని గుర్తుపట్టాడు, యోసేపును వారు గుర్తించక ముందే. ఇది మొదటి విషయంగా నేర్చుకుందాం. ఆదికాండము 43వ అధ్యాయము 16వ వచనంలో, ఆదికాండము 43వ అధ్యాయం 16వ వచనం. యోసేపు వారితో ఉన్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో 42:8 చదువుతాం ఒకసారి. 42:8 యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. ఇది మొదటి విషయంగా నేర్చుకున్నాం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు తన సహోదరులను ఎరిగెను, వారు అతన్ని ఎరుగలేదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు యోసేపు. ఇస్మాయేలు అనే వ్యాపారం నిమిత్తమై ఆ మార్గంలో వెళ్తుంటే రూబేన్ అనే తన పెద్దన్న, అయ్యో ఇతడు కూడా మన రక్త సంబంధే కదా, ఎందుకు చంపాలి, ఇంత ఘోరాన్ని మనం ఎందుకు కట్టుకోవాలి, కాబట్టి మనం ఇతన్ని చంపకూడదు,
ఇతన్ని గోతిలో నుండి బయటికి తీసి అమ్మివేద్దాము బానిసగా అని చెప్పినప్పుడు బానిసగా అమ్మివేయడం జరిగింది. ఇస్మాయిలీలకు అమ్మి అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి తీసుకొని పోబడతారు. అయితే ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు యోసేపును ఎదిగింపచేస్తాడు. ఆ ఎదిగింపచేసిన క్రమంలో ఐగుప్తు దేశం అంతా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని ఒక కళ ఆ ఫరోకు వస్తుంది. ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుకు వస్తుంది. ఆ కళ భావాన్ని యోసేపు చెప్పి 7 సంవత్సరాలు వచ్చే ఆ కళకు ఆ కరువుకు ముందుగానే మనం ఒక జ్ఞానంతో చేసుకోవాలి. వచ్చే పంటనంతా సమకూర్చుకోవాలి. ఆ పంట ద్వారా ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు దేశపు చుట్టుపక్కల ప్రాంతానంతటినీ కూడా మనం కాపాడాలి, లేకపోతే ధాన్యాన్ని కూడబెట్టాలి అని యోసేపుకు ఫరో సెలవిచ్చడం ద్వారా యోసేపు ఆ విధంగా చేయటము జరిగింది. అయితే ఇప్పుడు కరువు వచ్చింది, ఒక గొప్ప కరువు వచ్చింది. కనాను దేశంలో కరువు వచ్చింది. కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబు తన 12 మంది కుమారులు, తన సంతానము, పిల్లలు, మనమందు, కోడళ్ళు అందరూ కనాను దేశంలోనే ఉన్నారు. కనాను దేశంలో ఉన్న వారికి కరువు వచ్చింది. ఇప్పుడు ధాన్యం కొనటానికి ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అని తెలిసి ఈ యాకోబు సంతానమైన ఆ కుమారుడు యోసేపు అన్నలు ధాన్యం కొనడానికై ఇక్కడికి వచ్చారు. అయితే యోసేపు తన అన్నలు ధాన్యం కొనడానికై తన ముందు నిలబడితే యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, కానీ వారందరినీ గుర్తుపట్టలేదు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. అయితే యోసేపు తన అన్నలను, తన సహోదరులను మొదటి నుంచి కూడా ఎదిగాడు. మొదటి నుంచి కూడా గుర్తుపడుతూనే ఉన్నాడు. మొదటి నుంచి కూడా వాళ్ళకి ఇచ్చే స్థానాన్ని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి కూడా వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళని ఎదిగిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. 37వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి ఆదికాండము 37:7 అదేమనగా ఆదికాండము 37:7 అదేమనగా మనం చేనులో పనలు పట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. అందుకని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలిదవా, మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టింది. దేవుని బిడ్డలారా, యోసేపు తన సహోదరులే అని, యోసేపు తన అన్నలే అని మొదటి నుంచి కూడా ఎదిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కృప వలన, దేవుడు అందించే జ్ఞానం వలన భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ఈ కళ కనటానికి ముందు చాలా సంవత్సరాలకు జరగబోయే విషయాన్ని దేవుడు యోసేపుకు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఒకరోజు పొలానికి వెళ్ళారు. వాళ్ళంతా ఆ పనులు కడుతున్నారు. ఏ పంట వేశారో తెలియదు, పనులు కడుతున్నారు. కట్టలుగా కడుతుంటే ఆ కట్టలన్నీ కట్టి ఆ సాలులోనే వేస్తారు. ఆ పొలం యొక్క సాలలో వేస్తే ఆ పనులన్నీ లేచి నిలబడ్డాయి. యోసేపు పన లేచి నిలబడింది. మిగతా పనులన్నీ సాష్టాంగ పడ్డాయి. ఈ కళ వచ్చింది నాకని యోసేపు తన అమ్మలకు చెప్తున్నాడు. ఈ కళ నాకు వచ్చింది, మీరంతా నా పనకు సాష్టాంగ పడ్డారని చెప్పడంలో యోసేపుకున్న అంతరార్థం ఏంటంటే గర్వపడటానికి కాదు, తన అన్నలను అవమానపరచడానికి కాదు. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, దేవుడి కళను నాకు ఇచ్చాడు, మీరైతే నా సహోదరులే, ఈ కళను మీరు తెలుసుకోండి, ఈ కళ నాకు దేవుడు బయలుపరిచాడని అహంకారంతో, గర్వంతో తన అన్నల మీద ఏదో చేయాలని చెప్పటం లేదు. దేవుడు తెలిపిన కారణంగా చెప్పాడు. ఇది మొదటి నుంచి జరుగుతూనే వస్తుంది. యోసేపు తన అన్నలను ఎదిగిన వ్యక్తిగా, తన అన్నలకి ఇచ్చే స్థానాన్ని ఇచ్చే వ్యక్తిగా, తన అన్నలను తన హృదయంలో విలువైన వ్యక్తులుగానే చూస్తూనే ఉన్నాడు.
అలాగే 37వ వచనం 16వ వచనం చదువుదాం. ఆదికాండము 37:16. అందుకతడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుము అని అడిగాను. యాకోబు యోసేపుతో ఈ విధంగా చెప్తున్నాడు, నా ప్రియమైన కుమారుడా, నీ అన్నలు మందలు మేపుచున్నారు, వారు ఎక్కడున్నారో తెలియదు. నీవు వెళ్ళి వారి క్షేమ సమాచారాన్ని కనుగొని నా యుద్ధకు రమ్ము అని పంపినప్పుడు యోసేపు తన అన్నల మీద ఉన్న అన్నల మీద ఉన్న మంచి తనాన్ని బట్టే, అన్నల మీద ఉన్న తనకున్న ఆ యొక్క గొప్ప దయను బట్టే, అన్నల మీద ఉన్న తన ప్రేమను బట్టే, ఎదిగిన స్థితిని బట్టే వారిని వెతుకుతూ ఉన్నాడు. 16వ వచనంలో మనకు కనపడుతుంది, అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను క్షేమ సమాచారం కొరకు, వారి క్షేమ నిమిత్తమై, వారి బాగు నిమిత్తమై, వారి మంచి నిమిత్తమై యోసేపు తన అన్నల కొరకు ఎప్పుడు ఎదిగే వ్యక్తిగా, తెలుసుకునే వ్యక్తిగా, వెతికే వ్యక్తిగా ఉన్నాడని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 17వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు ఆ మనుష్యులు ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతాను వెలుదము రండని చెప్పుకుంటా వింటిమని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. మొదటి నుంచి యోసేపు తన అన్నల యుద్ధకు వెళ్ళటం, వారి మంచిని తండ్రికి చెప్పటం, వాళ్ళ క్షేమాన్ని కోరటం, వాళ్ళకు అవసరమైతే భోజనాలు మోయటం, ఈ విధంగా అన్నలను మొదటి నుంచి కూడా ఎరిగిన వ్యక్తిగా, మొదటి నుంచి కూడా వారి మంచి కోరే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. అయితే తన సహోదరులు మొదటి నుంచి కూడా ద్వేషిస్తున్నారు, మొదటి నుంచి కూడా పగపడుతున్నారు. కళభావం చెప్పేసరికి దేవుడు కళ నాకు బయలుపరిచాడని చెప్పేసరికి మరింత పగపడుతున్నారు. ఈ విధంగా అన్నల స్వభావం ఉంది. యోసేపు అయితే వారి అన్నలను ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. 37వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూద్దాం. చూడండి, తన అన్నల క్రూరత్వం కనపడుతుంది. వీరిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీరిని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీరిని కలలేపమును చూద్దాము రండని ఒకరితో ఒకడు మాటలాడుకునేది. దురాలోచనలు చేస్తున్నారు, పగపడుతున్నారు, ఈ విధంగా అసూయ పడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. యోసేపు తన సహోదరులను మొదటి నుంచి ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు, మొదటి నుంచి గుర్తుపట్టిన వ్యక్తిగా ఉన్నాడు, మొదటి నుంచి తన అన్నలకిచ్చే స్థానాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. వారే, తన అన్నలే, తన సహోదరులే, తన రక్త సంబంధులే యోసేపు మీద అసూయ, పగ, అతన్ని చంపాలన్న ఆశ, చంపడానికి ప్రయత్నాలు, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే ఈ మొదటి విషయంలో మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఇది యేసు ప్రభువుకు సాదృశ్యంగా తీసుకుందాం. యోసేపు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటే, తన అన్నలు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. యోసేపు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటే, తన అన్నలు లోకంలో ఉండే పాపులకు సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు దేవునికి, యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటే, తన అన్నలు ఇశ్రాయేలు ప్రజలకు, లోకంలో ఉన్న పాపులకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే ప్రేమైన దేవునిలారా, యేసు ప్రభువు కూడా తన ప్రజలను మొదటి నుంచి కూడా ఎదుగుతూనే వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎదిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం
సాక్ష్యం ఇయ్యనక్కర లేదు. ప్రియమైన దేవులారా, యేసు ప్రభు తన ప్రజలను ఎరిగి వచ్చాడు. లూకా సువార్తలో ఇంతగా రాయబడి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎరిగిన వ్యక్తిగా తన ఇశ్రాయేలు ప్రజల స్థితిని, వాళ్ళ అవిధేయతను, వాళ్ళ పాపపు స్థితిని, వాళ్ళు గుర్తించలేని తనాన్ని, యోసేపును తన అన్నలు ఏ విధంగా ఎరగకపోయినారో, యోసేపును ఏ విధంగా తన అన్నలు గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్నారు, మొదటి నుంచి యోసేపుకు దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఆ యొక్క కృప, దేవుడి యొక్క వరాలు, యోసేపు జీవితంలో దేవుడు చూపుతున్న ఆ యొక్క ఆ జ్ఞానమంతా తన సహోదరుడు ఎరగని వ్యక్తులుగా ఉన్నారు. ఏమో మా తమ్ముడిని దేవుడు దీవిస్తున్నాడు, మా తమ్మునికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు అని అభినందించబడి సంతోషించే వ్యక్తులుగా లేరు. బాగా అవిధేయత, పాపము, కుట్ర, లోపల కల్మషం పెట్టుకున్న వ్యక్తులుగా యోసేపును గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వీళ్ళంతా కూడా యేసు ప్రభు అయిన తన సహోదరుని, ఇశ్రాయేలు ప్రజలకు యేసు ప్రభు సహోదరుడు. ఎందుకంటే ఆయన కూడా ఒక యూదా గోత్రంలో జన్మించాడు, యూదా గోత్రంలో దావీదు వంశంలో జన్మించాడు. వాళ్ళందరికీ యేసు ప్రభు సహోదరుడు పిలువబడ్డాడు. ఈ సహోదరుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి, ఈ సహోదరుడైన యేసు ప్రభు యూదులను ప్రేమించి వారున్న అవిధేయత నుండి విడిపించడానికై, వారున్న పాపం నుండి రక్షించడానికై, వారున్న గుర్తుపట్టని స్థితి నుండి విడిపించడానికై యేసు ప్రభు వారిని ఎరిగిన వ్యక్తిగా ఉండి, యూదులను గుర్తుపట్టిన వ్యక్తిగా ఉండి, యూదులను తెలుసుకున్న వ్యక్తిగా ఉండి, యూదులను వెతికే వ్యక్తిగా ఉండి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడులారా, యేసు ప్రభు ఎదిగి మనుష్య కుమారుడుగా ఆయన మన శరీరం వల్ల ఆయన కూడా శరీరాన్ని ధరించుకొని దేవుడితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆ మహిమను వదిలి తన సహోదరులైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికై, అదే సమయంలో లోకములో ఉండే మానవాళ్ళంతా విమోచించడం కొరకై ఈ లోకానికి, లోకము ఉన్న పరిస్థితిని ఎరిగి వచ్చాడు, లోకము ఉన్న పరిస్థితిని గుర్తుపట్టి వచ్చాడు, లోకము ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో ఎరిగి వచ్చాడు, లోకము నరకానికి చేరువుగా ఉన్నదని తెలుసుకొని వచ్చాడు, లోకము తన ప్రజలు నశించిపోయే పరిస్థితిలో ఉన్నారని ఎరిగిన వాడై ఈ లోకానికి వచ్చాడని ప్రభువు నామంలో తెలియజేస్తున్నాము. అయితే ఆయన ఎదిగి, వెతకి, తెలుసుకొని, గుర్తించి వస్తే లోకం ఏం చేస్తుందో తెలుసా? ఆయన తృణీకరిస్తున్నారు. ఇదిగో వెలుగు చీకటిని వెతుక్కుంటూ వస్తే చీకటి ఆయనను ద్వేషించెను అని యోహాను సువార్తలో రాయబడినది. నేను లోకానికి వెలుగును, ప్రతి ఒక్కరిని వెలిగించడానికి నేను వచ్చానంటే చీకటే మాకు బాగుంది అని యేసు ప్రభు ఎరిగి వెలుగునివ్వడానికి వస్తే వీరు ఆయనను ఎరుగక, గుర్తుపట్టక, తెలియక, ద్వేషిస్తూ, అవమానపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పాను. అలాగే 17వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 25వ వచనం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరు ఎరిగి ఉన్నారు.
నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసిదనని చెప్పాను. లోకము ఆయనను ఎరగాలని, లోకము యేసు ప్రభువును గుర్తుపట్టాలని, ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువును మెస్సయ్యగా గుర్తించాలని, విమోచకునిగా గుర్తించాలని, విడిపించే వ్యక్తిగా వచ్చాడని గుర్తించాలని, నీతినివ్వడానికి వచ్చాడని గుర్తించాలని, రాజ్యం ఇవ్వడానికి వచ్చాడని గుర్తించాలని యేసు ప్రభు పదే పదే తన ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అయితే ప్రజలు ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, మాకు తండ్రి అయిన దేవుడు తెలుసు, నువ్వెవరో తెలియదు. నువ్వు యేసేపు మరియమ్మ అనే దంపతులకు జన్మించావు, మీది ఒక చిన్న గ్రామం, నీవు బెత్లెహేములో పుట్టావు, నజరేతులో పెరిగావు, వడ్లవాని కుమారుడు, నీ తల్లి నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళు వీరు కదా, నీ చెల్లెళ్ళు నీ తమ్ముడు వీరే కదా అని ఆయన ఒక సామాన్య మానవుడిగా అనుకున్నారే తప్ప ఆయనే విమోచకుడు, ఆయనే నీతి ప్రదాత, ఆయనే మెస్సయ్య, ఆయనే వెదకి రక్షించడానికి వచ్చిన ఆ యొక్క రక్షకుడు, మమ్మల్ని ఎరిగి వచ్చాడు, మమ్మల్ని గుర్తించి వచ్చాడు, మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని వచ్చాడని ప్రజలు కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ, లోకం కానీ, ప్రపంచం కానీ ఆయనను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. యోసేపును తన అన్నలు గుర్తుపట్టలేదు, కానీ యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మొదటి నుంచి యోసేపు తన అన్నలను గుర్తిస్తూనే ఉన్నాడు. వాడే తనను గుర్తించలేదు. వాడు చిన్నవాడని, వాడి మీద తండ్రికి అమితమైన ప్రేమ ఉందని, వారి ప్రేమను తీసేయాలని అసూయ ద్వేషముతో పగపట్టి యోసేపుకి ఇచ్చిన దేవుని తోడును, యోసేపుకి ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని, యోసేపే చివరికి మాకు రక్షణ ప్రదాతగా అవుతాడని గుర్తుపట్టని పరిస్థితిలో వారు ఉండేది. అయితే ప్రేమైన దేవుడులారా, ఎరిగి ఉండటమే రక్షణ. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎరిగి ఉండటమే రక్షణ, యేసు ప్రభువుని ఎరగటమే రక్షణ. ఒక వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. దినాన యేసు ప్రభువుని ఎరిగి ఉండటమే రక్షణ, యేసు ప్రభువుని ఎరిగి ఉండటమే నీతిమంతులు కావటము, యేసు ప్రభువుని ఎరిగి ఉండటమే నిత్య జీవానికి వారసులు కావటము, యేసు ప్రభువుని ఎరిగి ఉండటమే సత్యములో ఉండటము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు, అంతే. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకునే వాళ్ళు, ఎరిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు, ఆయనను గుర్తించామని చెప్పుకునే వాళ్ళు, ఆయన మాకు తెలుసు అని చెప్పుకునే వాళ్ళు, కేవలం చెప్పుకునే వాళ్ళు, ఆయనను ఎరిగి ఉన్నామని కేవలం చెప్పుకునే వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొనని వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ అబద్ధికులు, వారిలో సత్యం లేదు. మరి ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఆయన ఎరిగి ఉన్నాము, ఆయన ఎరిగి ఉన్నాము, ఆయన ఎరిగి ఉన్నాము అని అంటే చెప్పుకుంటే సరిపోదు. ఆయన ఏమంటాడంటే చెప్పుకోవడం మాత్రం కాదు, ఎరిగి ఉండడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. గైకొనని వాడు అబద్ధికుడు, గైకొనువాడు సత్యవంతుడు. సత్యవంతురాలు రక్షణ పొందిన వ్యక్తి. ఆయన ఆజ్ఞను గైకొనాలా? ఏంటి ఆయన ఆజ్ఞలు అని అంటే ఈ యోహాను పత్రిక అంతా ఆజ్ఞలు ఆజ్ఞ, ఆజ్ఞలు ఆజ్ఞ, ఆజ్ఞలు ఆజ్ఞ అని రాయబడి ఉంటుంది. ఆజ్ఞలు నెరవేర్చాలా, ఆజ్ఞలు పాటించాలా, ఆజ్ఞలు నెరవేర్చాలా, ఆజ్ఞలు పాటించాలా. ఏంటి ఈ ఆజ్ఞలు ఆజ్ఞ అంటే ఏంటి అంటే
ఈ పత్రిక అంతా ఒకటే చెప్తుంది. ఏంటి ఆజ్ఞ అంటే యేసు ప్రభువు రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, విమోచకుడు అని ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఒప్పుకోనండి. ఇదే మీకు ఆజ్ఞ, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. తండ్రి ఏమంటున్నాడు? నన్ను మీరు తెలుసుకున్నట్లు, నన్ను మీరు ఎరుగునట్లు నా ప్రియమైన కుమారుడిని మీ మధ్యలోనికి పంపిస్తున్నాను. ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన మిమ్మల్ని ఎరిగి వచ్చాడు. మీరు కూడా ఆయనను ఎరిగితే, ఆయన నీతిమంతుడని నమ్మితే, ఆయన విమోచకుడని నమ్మితే, ఆయన మెస్సయ్యని నమ్మితే, ఆయన దైవ కుమారుడు అని నమ్మితే, ఆయనే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు అని మీరు నమ్మితే నా ఆజ్ఞలు పాటించినట్టే, నా ఆజ్ఞలు కైకొన్నట్టే అని ఈ పత్రిక అంతా చెప్తున్నాడు. ఆజ్ఞలు అనగానే మన ధర్మశాస్త్ర ఆజ్ఞలు కాదు. ఈ పత్రికలో స్పెసిఫిక్ గా సందర్భంలో, ఈ పత్రికలో చెప్పబడుతున్న సందర్భంలో ఆజ్ఞలు, ఆజ్ఞ అంటే యేసు ప్రభువు నా విమోచకుడు ఒప్పుకోవటం. వాళ్ళందరూ ఒప్పుకోవటంలే, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఒప్పుకోవటంలే. అందుకోసమే వారితో అంటున్నాడు, నా ఆజ్ఞ నెరవేర్చడం అంటే నా ప్రియమైన కుమారుని ఎరగటమే, అదే ఆజ్ఞ అంటున్నాడు. తర్వాత ఇదే యోహాను పత్రిక 5:20 చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం 20 వచనం చదువుతాం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనము వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఎరిగి ఉండటమే రక్షణ. ఏమని ఎరగాల అంటే ఆయనే మా నిత్య జీవం, ఆయనే మా మోక్షం, ఆయనే మా రక్షణ, ఆయనే మా నీతి. మా క్రియల వలన మేము నీతిమంతులం అవుతామని అనుకున్నాము. కాదు, ఆయన క్రియలే మా నీతికి కారణం. ఆయన జీవన విధానమే మా జీవన విధానం. తండ్రి మాకేదైనా తీర్పు తీర్చాలనుకుంటే, తండ్రి అయిన దేవుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీర్పు తీర్చాలని అనుకుంటే మా జీవితాన్ని గురించి తీర్పు తీర్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన కారణంగా, ఆయనను ఎరిగి ఉన్న కారణంగా ఆయన జీవితాన్ని తీర్పు తీర్చి ఆ తీర్పుకు వచ్చిన ఫలితము మనకిస్తాడు అని నమ్మటమే ఎరిగి ఉండటము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన ప్రజలను గుర్తుపట్టాడు. యేసు ప్రభు తన ప్రజలను ఎరిగాడు. యేసు ప్రభు తన ప్రజల కోసమై వచ్చాడు వెదకి ఈ లోకానికి. అలాగే యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, వారే అతన్ని గుర్తించలేదు. యోసేపు తన అన్నలను ఎరిగాడు. ధాన్యానికి వచ్చిన కరువు ఉందని తన దగ్గర నిలబడిన తన అన్నలను ఎరిగాడు, కానీ వాళ్ళే ఎరగలేదు. ఎందుకో తెలుసా? వారు మొదటి నుంచి అవిధేయులే, మొదటి నుంచి పగపట్టిన వ్యక్తులే, మొదటి నుంచి ద్వేషం చూపిన వ్యక్తులే. ఇంత పెద్ద స్థానంలో యోసేపు ఉంటాడని వాళ్ళు అసలు ఊహించలేదు, గుర్తుపట్టలేదు. కానీ యేసు ప్రభుని ఎరగటమే రక్షణ పొందటం. రెండవ విషయాన్ని చూద్దాం. రెండవది ఏంటంటే యోసేపు తన సహోదరులను ప్రేమించాడు. వారు యోసేపును ప్రేమించకముందే. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇదంతా సిమిలర్ గా ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది. ఆయన కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ గమనించి నేర్చుకుందాం. యోసేపు తన సహోదరులను ప్రేమించాడు, తనను ప్రేమించకముందే. చూద్దాం, చూడండి. 43వ అధ్యాయము, ఆది కాండము 43వ అధ్యాయము 30 వచనం. ఆది కాండం 43:30. అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పరులుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి
ఏడ్చుటకు చోటును వెలికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అలాగే 45వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచి ఉన్న వారందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరు అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును విని, అప్పుడు యోసేపు నేనే యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయేది. ప్రియమైన దేవుని పిల్లరా, రెండవ విషయాన్ని నేర్చుకుంటున్నాము. యోసేపు తన అన్నలను ప్రేమించాడు. వారు తనను ప్రేమించక ముందు నుంచే యోసేపు తన అన్నలను ప్రేమిస్తూనే వస్తున్నాడు. వారు తనను ప్రేమించినప్పటికీ, ద్వేషిస్తున్నప్పటికీ, ప్రేమించకున్నప్పటి నుండి ప్రేమిస్తూనే వస్తున్నాడు. చూడండి, యోసేపు ప్రేమ ఎక్కడెక్కడ కనపడుతుందో అదంతా త్వరగా చూద్దాం. 37వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఆదికాండము 37:24 వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. గుంటలో యోసేపును నీళ్లు లేని గుంటలో పడేశారు. ఎన్ని సంవత్సరాల వయసులో పడేశారు యోసేపును అంటే దాదాపుగా 13-14 సంవత్సరాల వయసులో యవనస్తునిగా ఉన్న 17 ఇయర్స్, 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల యవనస్తుడు, నిండు యవనస్తుడు, అందరికంటే చిన్నవాడు. ఆ తర్వాత బెన్యామీను అనే చిన్న తమ్ముడు ఉన్నాడు. కానీ ఆ యవనస్తుడుగా ఉన్న యోసేపును నీళ్లు లేని గుంటలో పడేశారు. కానీ యోసేపు మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళు గుంటలో పడేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కింద వచ్చింది కదా, గుంటలో పడేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు భోజనం చేయ కూర్చున్నారు. వింటున్నారా? యోసేపును తన అన్నలు ద్వేషిస్తూ పక్కపడుతూ నీళ్లు లేని ఒక గుంటలో వేసి చంపాలనే ప్రయత్నం చేస్తూ ఆ గుంటలో పడేసి తిరిగి వాళ్ళ భోజనాన్ని కూర్చున్నారు. అసలు అన్నం తినకుండా తన రక్త సంబంధి చిన్న కుమారుడు, తన తండ్రికి ముద్దుల కొడుకు, చిన్నవాడు, వారి క్షేమం కొరకే అక్కడికి వచ్చాడు. తండ్రి పంపిస్తే వారిని వెదక్కుంటూ వచ్చాడు. వాళ్ళందరూ కనపడకపోతే అక్కడ ఒక మనిషిని అడిగాడు, మా అన్నలు ఇక్కడ అందరూ మేపుకుంటూ ఉండ్రి కదా, ఎక్కడికి వెళ్ళారంటే మీ అన్నలు దోతాను అనే గ్రామాన్ని అసలు వెళ్ళాలని అనుకుంటుంటే వెళ్ళారంటే వాళ్ళ అక్కడి నుంచి అన్నల దగ్గరికి వెతక్కుంటూ వారి క్షేమ సమాచారం కోసం వస్తే పట్టుకొని అతన్ని చంపడానికి ప్రయత్నించి గుంటలో వేసి, గుంటలో అతడు వేదన చెందుతూ, బాధపడుతూ, శ్రమ పడుతూ, ఏడుస్తూ, ఆవేదన చెందుతూ ఉంటే వాళ్ళు గుంట పైన ఉండి భోజనానికి కూర్చున్నారు. యోసేపు ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ప్రేమిస్తూనే ఉన్నాడు. తర్వాత 42వ అధ్యాయం 35 వచ్చిన చదువుతాం ఒకసారి. 42:35 చదువుతాం. 42:35. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు 42:24 చదువుతాం. మాటలాడి పట్టుకొని
ఒకసారి 21 వచ్చింది, 42:21. అప్పుడు వారు చూడండి, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాము. అతడు మనను బ్రతిమాలుకునేటప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు, ధాన్యం కొరకు వచ్చినప్పుడు యోసేపు తనను తాను వాళ్ళకు బయలుపరుచుకునక ముందు చాలా సంగతులు జరిగాయి. వాళ్ళకు ధాన్యం ఇవ్వడము, ధాన్యం ఇచ్చిన తర్వాత ధాన్యం కొనడానికి రూపాయలు తెచ్చుకునేవాళ్ళు, డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, నాణ్యాలు. యోసేపు తన అన్నలేని గుర్తుపట్టి ఎదిగి వాళ్ళను ప్రేమించి ఏం చేశాడంటే, ధాన్యము గోనె సంచులలో ఇచ్చి మళ్ళా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఆ గోనె సంచులలో పెట్టి పంపించేవాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అందులో వాళ్ళ కొనుక్కోవడానికి వెళ్ళిన రూకలు, డబ్బులు, నాణ్యాలు కూడా ఉండేటివి. అప్పుడు అనుకునే వాళ్ళు, ఎందుకో మనకి ఇలా జరుగుతుంది, రూకలు ఇందులో వేసి మన మీద అపరాధం మోపి మనల్ని చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడేమో. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి తన తమ్ముడు అని తెలియదు. ఇలా జరుగుతుంటే వాళ్ళకు వస్తున్న ఆ పరిస్థితులను బట్టి ఏడుస్తూ మన తమ్ముడికి చేసిన అపరాధము మనల్ని వెంటాడుతుందని పశ్చాత్తాప పడుతున్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. ఈ విధంగా ధాన్యము, రూకలు ఇవ్వటము, ఈ విధంగా వాళ్ళను ప్రేమించడంలో యోసేపు తన ప్రేమను చెప్తున్నాడు. ధాన్యం మాత్రమే ఇవ్వటం కాదు, రూకలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ప్రేమిస్తున్నాడు. తర్వాత 43వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంటే చూద్దాం. యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంటను సిద్ధం చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. వాళ్ళ అన్నలను ఇంటికి పంపించిన తర్వాత సిమ్యోను అనే ఒక సహోదరుని వాళ్ళ దగ్గర పెట్టుకొని, వచ్చిన సహోదరులు ఒకరు పెట్టుకొని, చిన్న తమ్ముడైన బెన్యామీను తీసుకొని రండి అని చెప్పినప్పుడు మరలా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాయన చెప్పి, వాళ్ళ నాయన పంపించకపోతే బ్రతిమాలుకొని అతను తిరిగి తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళందరూ తిరిగి వస్తే ఇంకా బయలుపరచుకోవడంలో యోసేపు ఆ విధంగా తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. తనను ద్వేషించిన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు, తనని గుంటలో వేసిన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. తర్వాత తన దగ్గరికి వచ్చినప్పుడు వారి పైన పగ తీర్చుకొనక, యోసేపుకు చేసినదంతా గుర్తు పెట్టుకొని వారిని నాశనం చేయాలని అనుకోక, వారికి ప్రేమ చూపుతూ, వారికి భోజనాన్ని ఇస్తూ, వారికి ధాన్యాన్ని ఇస్తూ, వారితో మాట్లాడుతూ, తండ్రి సమాచారాన్ని అడుగుతూ, తమ్ముడి సమాచారాన్ని అడుగుతూ, మీరందరూ ఇక్కడికి రండి అని ఈ విధంగా ప్రేమను చూపిస్తున్న వ్యక్తిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు వారిని దీవిస్తూ ఉంటాడు. 43:23 చదువుతాం. 43:23. ఇదంతా మీకు ఒక స్టోరీ లాగా చదివితే చెప్పే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకతడు మీకు క్షేమమగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. దేవుని నామములో తన అన్నలను ప్రేమించి దీవిస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని దీవించును గాక, మీకు ధనం ఇస్తున్నాడు, రూకలు ఇస్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు అని వారికి యోసేపే ఇస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ వారి అన్నలను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు ఇంట్లో వారి కోసం పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈ విధంగా విందును, తర్వాత వారికి క్షేమాన్ని, నెమ్మదిని, ఆహార పదార్థాలతో వారిని ఆశీర్వదించే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అయితే ఈ ప్రేమకు వాళ్ళు స్పందిస్తున్నారు. చివరికి అయ్యో అని పశ్చాత్తాపడుతున్నారు. మేము ఇంత ఘోరమైన వేదనకరమైన పరిస్థితుల్లో మేము మా తమ్ముడిని చేసిందిమే
అని అనుకుంటున్నారు. అయితే ప్రియమైన దేవుళ్ళారా, యేసు ప్రభు కూడా వినండి, యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? మనం అతన్ని ప్రేమించకముందే. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. యోసేపు తన అన్నలను ప్రేమించినట్టే యోసేపు ప్రేమ తన అన్నల ద్వేషానికి అతీతమైనది. యోసేపు ప్రేమ తన అన్నల పగకు మించినది. యోసేపు ప్రేమ తన అన్నల స్వార్థపు ఆలోచనకు వేరైనది. అలా ప్రేమిస్తూ వచ్చిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. యోసేపు అంటున్నాడు, మీరు నాకు మేలే చేశారు అంటున్నాడు. అంత గొప్ప కీడు చేస్తే కూడా ప్రేమ కలిగిన హృదయంలో నుంచి వచ్చే మాట ఏంటంటే, ఈ దినాన మీ అందరిని పోషించడానికి, లోకాన్నంతా పోషించడానికి నన్ను దేవుడు ముందుగా ఇక్కడికి పంపించాడు. మీరైతే దేశాన్ని చూపాలనుకున్నాడు, కానీ దేవుడు నాకు అది మేలుగానే చేశాడు. లోకానికి అది మేలుగా చేశాడు, మీకు అది మేలుగా చేశాడు. మీరేం బాధపడతండి అని ప్రేమ కలిగిన మాటలను పలుకుతూ ఉన్నాడు యోసేపు. ప్రేమ దేవుడారా, యేసు ప్రభు కూడా మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, మనం తనను ప్రేమించినప్పుడు, మనం ఆయనను ఎరగనప్పుడు, మనం ఆయన ప్రేమను గుర్తించినప్పుడు మనల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. యోహాను సువార్తలో మనందరికీ తెలుసు కదా, 3:14 విధంగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమలో దాగిన సత్యం ఏంటంటే, తన ప్రియకుమారుడు మన కోసం చంపడమే. ప్రేమలో ఉన్న సత్యం ఏంటంటే, తన ప్రియకుమారుడిని చంపడం. మనల్ని ప్రేమిస్తున్నాడు, తనను చంపుతున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, తన రక్తం చిందిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, తనను నలగొడుతున్నాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి యేసు ప్రభు కూడా నలిగిపోవటానికి, రక్తము కార్చటానికి, శాపగ్రస్తుడుగా కావటానికి, మనము బాగుపడితే చాలు అనుకోవటానికి, మనము ధనవంతులుగా కావటానికి ఆయన దరిద్రుడు అవుతున్నాడు, మహిమను వదిలిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ప్రేమైన దేవుళ్ళారా, చూడండి, 2 కొరింథీ 5:14 ఒకసారి చదువుదాం. 2 కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందని కనుక అందరము దేవుని ప్రేమ బలవంతం చేస్తుందని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అలా అనక ముందు దేవుని ప్రేమ ఏంటో ఎరిగితేనే ఆ మాటలు చెప్పగలము. దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది, లేకపోతే ప్రేమ వలన కార్యసాధకం అవుతుంది, ప్రేమ వలననే కార్యసాధకం అవుతుంది అనే మాటలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే దేవుని ప్రేమ మనం గుర్తించాలి. హల్లెలూయా. మొదలండి, దేవుని ప్రేమను మనం ఎదిగిన వారమైతే, దేవుని ప్రేమ మనం ఎదిగిన వారమైతే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణమే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణమే మన జీవన విధానం మారిపోతుంది. మన జీవన విధానము మారిపోతుంది. చూడండి, యోసేపు తన అన్నలను ప్రేమిస్తున్నాడన్న సంగతి వారు ఎరగక ముందు ఏం చేశారంటే ద్వేషించారు, పగ పెట్టుకున్నారు, అసూయపడ్డారు, యోసేపుని చంపడానికి ప్రయత్నించారు. ఎప్పుడు హృదయం నిండా కల్మషమే పెట్టుకున్నారు. అయితే అంత చంపడానికి ప్రయత్నించిన, అంత ద్వేషించిన యోసేపు మాత్రము మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అని తన అన్నలకు అర్థమైంది. ఒక రోజు
యోసేపుని బయలుపరుచుకున్నప్పుడు, తన తండ్రి సమాచారాన్ని అడిగినప్పుడు వారికి ధాన్యాన్ని ఇవ్వటము, తర్వాత వాళ్ళ మీద ప్రేమ చూపటము, ఏడవటము, వాళ్ళని ఒకరికొకరు కౌగులించుకొని అన్నదమ్ములు కలిసి ఏడవటము, ప్రేమను పంచుకోవటము, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అన్నదమ్ములు రుచి చూసిన వెంటనే వాళ్ళు యోసేపు ప్రేమకు స్పందించిన వ్యక్తులుగా ఉన్నారు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి మనకింకా అర్థం కాలేదు. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడన్న సంగతి మనకు అర్థం కాలేదు. అర్థమైతే ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. అర్థమైతే ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. మీరు అనుకుంటారు మేము కూడా దేవుని ప్రేమిస్తామని, మేము కూడా దేవుడిని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు, కానీ దేవుడిని ప్రేమించడం లేదు. ప్రేమిస్తే వచ్చే స్పందన వేరుగా ఉంటుంది. ప్రేమిస్తే వచ్చే స్పందన పౌలు అనే దైవ భక్తుల దగ్గర మనం చూడగలం. ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దేని కొరకు బలవంతం చేస్తుందంటే, ఒకటి రక్షణ పొందటానికి బలవంతం చేస్తుంది. రక్షణ పొందిన మేము రక్షింపబడటానికి సిద్ధంగా ఉన్న ప్రజల కొరకు పనిచేయడానికి ప్రేమ బలవంతం చేస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని ఎరగటమే రక్షణ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని ఎరగటమే రక్షణ. ఎరిగిన వ్యక్తులు దేవునికి సమీపంగా ఉంటారు. చూడండి, పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను. వీరిలో యోహాను గురించి ఏమని రాయబడిందంటే, యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని యోహాను గురించి ఎందుకు రాయబడింది అనంటే, ఈ శిష్యుడి గురించి మరొక మాట రాయబడింది. యోహాను యేసు రొమ్మున ఆనుకుంటాడు. యోహాను యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు. యేసు రొమ్మున ఆనుకోవడం అంటే, యేసు రొమ్మున ఆనుకోవడం అంటే, పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు లేదా చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద తమ పిల్లలు పడుకోవడం, వాళ్ళ రొమ్ముని ఇలా ఆనుకుంటూ ఉంటారు. నాకెళ్ళి చూస్తుంటారు ఇద్దరు, తల్లి కూతురు కానీ కుమారుడు కానీ ఇటువంటివే చూస్తుంటారు. కానీ కుమారుడు తన ఒడిలో ఆనుకొని వాళ్ళ అమ్మ రొమ్ముని ఇలా ఆనుకొని ఉంటారు. యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు అనే పేరు యోహానుకి ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రేమను గుర్తుపట్టిన వ్యక్తి యోహాను ఒకడే. హల్లెలూయా. యాకోబు దూరం వెంబడిస్తున్నాడు. పేతురు కూడా దూరం వెంబడిస్తున్నాడు. ఇంకొంతమంది శిష్యులు అయితే ఇంకా దూరం వెంబడిస్తున్నారు. కానీ యోహాను మాత్రము యేసు రొమ్ము దగ్గరకు వస్తున్నాడు, యేసును ఆనుకుంటున్నాడు. అంత ఆనుకునేంత స్వేచ్ఛ, ఆ యేసు రొమ్మును ఆనుకునేంత క్లోజ్ రిలేషన్షిప్, యేసు రొమ్మున ఆనుకునేంత చదువ, యేసు రొమ్మున ఆనుకునేంత దగ్గరి సంబంధము యోహానుకి ఎలా తెలుసు అంటే, యేసు నన్ను ప్రేమిస్తున్నాడని యోహానుకు తెలుసు. తెలిస్తేనే అనుకోగలరు. యేసు ద్వేషిస్తాడని తెలిస్తే ఎవరైనా అనుకుంటారా? మా అమ్మ పిల్లలు ఎవరైనా కాకుండా మా అమ్మ ఒడిలో కూర్చుంటే తీసి అంతా పడేస్తారంటే ఎవరైనా ఒడిలో కూర్చుంటారు. ఆయన మా అమ్మలో వెనక్కి కూర్చోాలి, తీసి ఇసిరి పడేస్తారు. మా అమ్మని ఏ కుమారుడితో కుమార్తెకు అర్థమైనప్పుడు పోయి కూర్చుంటారా? వాళ్ళ ఒళ్ళో కూర్చునే దానికంటే ఆమె పక్క కూర్చోడము లేదు అనుకుంటారు. కానీ మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే నన్ను బుజ్జగిస్తుంది, తలపై చేతులతో నెమురుతుంది, నా హక్కున చేర్చుకుంటుంది అని పిల్లలకు అర్థమైతే ధైర్యంగా వాళ్ళ అమ్మ కూర్చుంటారు. యేసును ప్రేమిస్తున్నాము చెప్తున్నారు, కానీ మీరంతా చాలా దూరం వెంబడిస్తున్నారు. యేసు రొమ్మున ఆనుకునేంత దగ్గరి సంబంధం మనకు లేదు. కానీ యేసును ప్రేమిస్తున్నామని వట్టి మాట చెప్తున్నాం అంతే.
ప్రేమిస్తే దగ్గరగా వస్తాము, ప్రేమిస్తే దగ్గరగా కూర్చుంటాము, ప్రేమిస్తే యేసు చెప్పే ప్రతిదీ వింటాము, ప్రేమిస్తే యేసును ఆనుకొని ఉంటాము, ప్రేమిస్తే యేసు ప్రేమ ఎంతో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ప్రేమ ఎంత లోతో తెలుస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. అది ఎన్నో వచనమంటే 1 కొరింథీ 16:22. 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటున్నాడు. మరి ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుని చేతులు యేసు ప్రభువుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎవరైనను ప్రభువును ప్రేమింపకుంటే వారు శపింపబడును గాక అంటున్నాడు. అర్థం ఏంటంటే, ప్రేమించడం అంటే మేము యేసు ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు. ఈమె మొదటి నుంచి చేస్తుంది, యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తుంది. నార్మల్గా వాక్యము ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువనే ఉంది. ఎంత ప్రేమిస్తుంది దేవుడు! హల్లెలూయా! ఎవరైనా ప్రభువును ప్రేమింపకుంటే శపింపబడును గాక అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే, యోహాను వలె యేసు రొమ్మున ఆనుకోవడం. యేసు రొమ్మున ఆనుకునేంత సన్నిహిత సంబంధము ఎప్పుడు వస్తుందంటే, దేవుడు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమైనప్పుడే. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, యేసు ప్రేమ మన కోసం ఏం చేసిందో మనకు తెలిసినప్పుడు, ఎంత త్యాగము జరిగించాలో తెలిసినప్పుడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైనప్పుడు మనం ఆయనకు సమీపంగా వస్తాము. యేసుని ఒక మాటలో చెప్పాలంటే, యేసుని ప్రేమించడమే రక్షింపబడటము. హల్లెలూయా! యేసుని ప్రేమించడమే రక్షింపబడటము అని తెలుసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తున్నాము. ఈ విధంగా పేతురు దూర దూరం వెంబడించి చివరికి, పేతురు నీవు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, అంతకుముందు ప్రేమిస్తున్నాను చెప్పిన వ్యక్తి నేను ఎరగనన్నాడు. చివరికి యేసు ప్రభు అప్పగించబడటం జరిగింది. తిరిగి లేచిన తర్వాత చేపలు పట్టుకోవడానికి మళ్ళా పేతురు వెళితే, పేతురు యేసు ప్రభు కనుగొని అప్పుడు మళ్ళా అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నాను. అయితే నీవు నా సంఘాన్ని కట్టుకున్నాను. ఒక బాధ్యతను అప్పగించడానికి ముందుగా మళ్ళా తను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోమని అడుగుతున్నాడు. అయితే ఇక పేతురు అంటున్నాడు, ప్రభువా నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించే ప్రతి వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, ప్రేమించే ప్రతి వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచుతాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ముందుగా తనలోనే పుట్టింది. తనే మనల్ని మొదటిగా ప్రేమించాడు కాబట్టి మనము తిరిగి ఆయనను ప్రేమిస్తున్నాము. మనం మొదటగా దేవుడిని ప్రేమించలేదు, దేవుడే మనల్ని మొదటగా ప్రేమించాడు. ప్రేమిస్తున్న సంగతి మనకు అర్థమైంది, అందుకే తిరిగి మనము ప్రేమిస్తున్నాం. కాబట్టి ప్రేమించడమే రక్షింపబడతాము. ప్రేమించడం అంటే ఏంటి అంటే, మరలా అంటాడు ఆయన, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కైకొంటాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కైకొంటాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను కైకొంటాడంటే మళ్ళా ఆజ్ఞలు అడగాలి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కాదు. నా ఆజ్ఞలను కైకొంటాడు నన్ను ప్రేమించేవాడు అని తండ్రి అయిన దేవుడు అంటున్నారు. ఏంటి తండ్రి ఆజ్ఞలు అంటే, ఇదిగో నా ప్రియమైన కుమారుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ. తండ్రి అయిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ. అదొక్క ఆజ్ఞకు కనుక మీరు లోబడితే మీరు నన్ను ప్రేమించినట్టే, నా ప్రేమ మీకు అర్థమైనట్టే అని చెప్తున్నాడు. కాబట్టి యోసేపు తన అన్నలను మొదటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు తన ప్రేమకు స్పందించక ముందు నుంచి చివరికి స్పందించాలనుకోండి, తన ప్రేమకు స్పందించినప్పటి నుండి
ప్రేమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం శత్రువులుగా, భక్తిహీనులుగా, పాపులుగా ఉన్నప్పటి నుండే ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఆయన ప్రేమకు స్పందించే వ్యక్తులుగా ఉండాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. చివరి విషయాన్ని చెప్పి ఇక ముగిస్తాను. మూడవది ఏంటంటే, యోసేపు తన సహోదరులను కరువు నుండి రక్షించాడు. వారు యోసేపు తమ రక్షకుడే ఎరగకముందే. హల్లెలూయా. అందరూ చాలా నీరసపడిపోయారు. చేస్తాను 5-10 నిమిషాల్లో. చివరి విషయం ఏంటంటే, యోసేపు తన అన్నలను కరువు నుండి రక్షించాడు. వారు మా రక్షకుడు యోసేపే అని తెలుసుకోకముందే అనే విషయాన్ని మనం చూద్దాం. 45వ అధ్యాయము, ఆది కాండము 45వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నాం. 45:5. అయినను చూడండి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు, అంటే మీరు గోతిలో నుండి నన్ను అమ్మేస్తే నేను ఐగుప్తు దేశానికి వచ్చి ప్రధానమంత్రి అయినాను కదా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 సంవత్సరములు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్ము శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను, అతని ఇంటి వారందరికి ప్రభువు గాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చెప్పండి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రి ఇక్కడికి తీసుకుని రండని నా సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చి, బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడి ఇక చదువుకుంటూ పోతే అంత వాళ్ళ జరిగిన స్టోరీ అక్కడ ఉన్నది. అయితే యోసేపు కరువు నుండి తన సహోదరులను రక్షించాడు. కరువులో నుండి మా తమ్ముడు మమ్మల్ని రక్షిస్తాడని వారు ఎరగడం ఉంది. హల్లెలూయా. దేవుడి నన్ను ఇక్కడికి పంపాడు రక్షకుడిగా, ప్రాణదాతగా, ఐగుప్తు దేశంలో ఫరోకు తండ్రిగా, ఏలికగా, అధికారిగా నన్ను పంపాడు. మీరెందుకు దుఃఖపడతారు? నన్ను దేవుడే ఇక్కడికి పంపాడని ఒక రక్షణ ప్రధానిగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి ప్రాణరక్షణ చేశాడు. ఆహారం ఇచ్చి వారికి ప్రాణరక్షణ చేశాడు. కరువు నుండి విముక్తి చేశాడు. వారికి అధికారిగా ఉన్నాడు. వారందరూ వెళ్ళి తండ్రిని వారి పిల్లలను అందరూ దాదాపు 70 మంది వస్తారు. కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశానికి వాళ్ళు యోసేపు కుమారులతో కలుపుకొని మొత్తం 70 మంది. యోసేపు కుమారులను తీసేసి 66 మంది మొత్తం వస్తారు. వచ్చి ఐగుప్తు దేశంలో సమృద్ధికరమైన స్థలంలో వాళ్ళ నుంచి
పశువులు సమృద్ధిని యోసేపు ఇస్తాడు. యోసేపు ఫరో ఎదుట వాళ్ళను పిలిపించి నాన్నలే నా తండ్రి అని పరిచయం చేసి వాళ్ళకు సమృద్ధికరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవన విధానాన్ని వాళ్ళకి ఇవ్వటము జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు మమ్మల్ని విడిపించే వ్యక్తి, మమ్మల్ని కరువు నుండి ప్రాణం నుండి ఆ ప్రాణహాని లేకుండా ప్రాణ రక్షణను కల్పించే వ్యక్తిని ఎరగక ముందే యోసేపు వారికి రక్షకుడుగా ఉన్నాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని దయా సంకల్పము. రక్షకుడిగా యోసేపును, ప్రధానమంత్రిగా యోసేపును నియమించాడు. ఇంత గొప్ప స్థితి రాకముందు ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని భరించాడో యోసేపు. వారందరినీ రక్షించడానికి, తన అన్నలను రక్షించడానికి, శేషముగా వారిని నిలబెట్టడానికి. ఎందుకంటే ఈ శేషం నుండే యేసు ప్రభు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు కోట్లుగా వర్ధిల్లాలి. ఈ వర్ధిల్లే ఆ శేషంలో నుండే యేసు ప్రభు దావీదు వంశం నుండి రావాలి. కాబట్టి దేవుడు ఈ శేషాన్ని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. రక్షకుడు యోసేపు అనే రక్షకుని నుండి లోక రక్షకుడు పుట్టాలి. కాబట్టి యోసేపు అనే రక్షకుని సంతానంలో ఉండే లోక రక్షకుడు పుట్టాలి. కాబట్టి ఆ సంతానాన్ని, శేషాన్ని కాపాడుకుంటూ రావటానికి యోసేపును రక్షకునిగా నియమించాడు. కరువు నుండి వాళ్ళకు విముక్తి కలిగించాడు. ఎక్కడిక్కడ వాళ్ళంతా వస్తున్నారు ధాన్యాన్ని కొనడానికి. చాలా సందర్భాలు ఉన్నాయి, అక్కడ వివరించడానికి మనకు సమయం లేదు. ఎక్కడెక్కడో వచ్చి ధాన్యం కొంటున్నారు. చివరికి వాళ్ళ పొలాలు అమ్మి ధాన్యం కొంటారు, వాళ్ళ పశువులు ఇచ్చి ధాన్యం కొంటారు, చివరికి వాళ్ళ మనసులే అమ్ముకొని ధాన్యం కొంటారు. అయినా ధాన్యం అయిపోదు. 7 సంవత్సరాలకు సమృద్ధి అయిన ధాన్యం యోసేపు జ్ఞానం ద్వారా సమకూర్చడం జరిగింది. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేశాలందు యోసేపు కీర్తి ప్రతిష్టలు మారుమోగుతున్నాయి. తన ప్రజలకు నెమ్మదినిచ్చే వ్యక్తిగా, సౌభాగ్యాన్నిచ్చే వ్యక్తిగా, దీవెననిచ్చే వ్యక్తిగా యోసేపును రక్షణకర్తగా ఉంచాడు. అయితే ప్రేమైన దేవుడు ద్వారా యేసు ప్రభు కూడా మన కోసం రక్షకుడుగా ఉంచాడు. హల్లెలూయా. మరియమ్మ గర్భంలో నుండి యేసు అంటే రక్షకుడు, లోకాన్ని రక్షించటానికి, పాపులను విడిపించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒక వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించుతూ తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యపడుతుందంటే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కాబట్టి దేవుడు రక్షించడానికే లోకానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. తిమోతి 4:10 ముగించేస్తున్నాను. 1 తిమోతి 4:10 చదువు. మనుషులకు అందరికీ, విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసంతోనూ పాటుపడుచున్నాము. యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మనం రక్షింపబడటానికి ఉన్నామని తెలుసుకోవాలి.
మనం శిక్షించబడటానికి కాదు, రక్షింపబడటానికి ఆయన వచ్చాడన్న సంగతి తెలుసుకొని, ఈయనే నా రక్షకుడు, నా పాపముల విమోచకుడు, నన్ను విడిపించడానికి, నరకం నుండి తప్పించడానికి, శిక్ష నుండి తప్పించడానికి, నూతన స్వభావాన్ని ఇవ్వటానికి, నాకు రక్షణ ప్రదాతగా ఆయన ఉన్నాడని ఎరగటమే రక్షణ. అయితే యోసేపుడు ఎదిగాడు మా రక్షకుడని, కరువు నుండి విముక్తి పొందారు. యేసు ప్రభువు మా రక్షకుడని ఎరిగితే పాపముల నుండి విడిపించబడతాము, పాప స్వభావం నుండి విడిపించబడతాము, నరకం నుండి విడిపించబడతాము, పాప వ్యాధుల నుండి విడిపింపబడతాము, లోకంలో ఉన్న కల్మషం నుండి విడిపింపబడతాము. స్వచ్ఛమైన నూతన స్వభావాన్ని కలిగి దేవుని యొక్క కబంధ హస్తాల్లో జీవములో ఉండి మనకు దాచబడిన వ్యక్తులుగా ఆయన రక్షణలో సురక్షితంగా భద్రంగా ఉంటామని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. రక్షించడానికి వచ్చిన ఆ దేవుడే మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చే వరకు తన రక్షణ హస్తంతో మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. రక్షించిన మనల్ని ఇంకెవ్వరూ విడిపించలేరు ఆయన చేతిలో నుండి. రక్షణ కల్పించిన ఆయన సెక్యూరిటీలో నుండి మనల్ని ఎవరు తీసివేయలేరు. ఆయన రక్షణకరమైన భద్రకరమైన ఆశ్రయపురంగా ఉన్న ఆయన భద్రతా స్థలం నుండి మనల్ని ఎవరు విడిపించలేరనే సత్యాన్ని తెలుసుకొని ఆయన రక్షణలో మనం అత్యధికంగా ఆనందిస్తున్నారని ప్రభు నామంలో మనం చేస్తున్నాము. 1 యోహాను 4:14 చదివి ఇక ముగించేద్దాం. 1 యోహాను 4:14 వచ్చిన, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోక రక్షకుడిగా యేసు ప్రభు వచ్చాడు అనే విషయాన్ని మనం నమ్మి దానికి సాక్షులంగా నిత్య జీవాన్ని పొందిన వ్యక్తులంగా ఉండాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాము. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకోవడం, పరిశుద్ధమైన కళ్ళలో పాల్పంపులు పొందుదాం. కళ్ళు ఉంచి ప్రార్థనలో ఇంటి పంపుదాం.